డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురంలోని యు కొత్తపల్లి మండలం ఉప్పడ గ్రామంలో బాధిత కుటుంబాలకు జనసేన నాయకులు భరోసాను కల్పించారు. రోడ్డు ప్రమాదంలో యు కొత్తపల్లి గ్రామానికి చెందిన మహిళ ఓ ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. మృతుల పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు తుమ్మల రామస్వామి బాబు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళా సోదరి వ్యాపార నిమిత్తం కాకినాడలో చేపలు తీసుకుని సామర్లకోట పట్టణానికి చేపలు అమ్ముకునే అందుకు వెళ్ళేటప్పుడు ఆటో ప్రమాదం జరగటం, ఆ ఆటో డ్రైవర్ కూడా మరి ఉప్పాడ గ్రామంలో ఉన్నటువంటి రామశెట్టిపేటకు సంబంధించినటువంటి వ్యక్తి కావటం, చేపలు అమ్ముకునే ఆమె నాయకర్పేట ఉప్పాడ ప్రాంతాలకు చెందిన ఈ పెను విషాదం తెలిసిన వెంటనే మరి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చెల్లించిపోయి వెంటనే వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుని ఈరోజు మరి 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండు దొరబాబు గారు, కోదూరు కిషోర్ గారు, మేము అందరూ కూడా ఇక్కడికి రావటం, అలాగే స్థానికుడైనటువంటి ఉప్పాడ ప్రాంతాలకు చెందినటువంటి డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ని కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.